ఆ నిజమే, భలే చెప్పు. నీకు ఇప్పుడు అర్థమైందా? ఇంకా చాలా చాలా కలియుగ మహత్యాలే జరుగుతున్నాయి. ఇంకా ఏమున్నాయండి? వింటున్నాను కదా అని మహత్యాలు అంటున్నారు, అవి కూడా చెప్పండి. మనకు జ్ఞానాన్ని పెంచేవి పుస్తకాలు, వాటిని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు. అదే మనం కాలుకి వేసుకునే చెప్పులు ఏసీ షోరూముల్లో ఉంటున్నాయి. మరి ఇది మహత్యం కదా. ఇంకో విషయం ఏమిటంటే, మన ఆరోగ్యాన్ని పాడు చేసే ఆల్కహాల్ క్యాష్తో కొంటున్నాం. దీనికి మాత్రం అరువు లేదు. అప్పు చేసైనా కొనేస్తాం, తాగేస్తాం. పాలు అమ్మే రైతులకి మాత్రం అరువు ఉంటుంది. ఎందుకంటే పాలు పోసే రైతుకి నెలకొకసారి డబ్బులు ఇస్తాం. ఇది మహత్యమే కదా. ఇప్పుడు పెంపుడు జంతువులు చూడు ఎక్కడ ఉంటున్నాయి? బంగ్లాలో ఉంటున్నాయి. కొందరైతే వాటికి బెడ్రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా అభిమానం ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ దగ్గరే పడుకోబెట్టుకుంటున్నారు. మనకు అవసరమయ్యే పాలు ఇచ్చే ఆవులు మాత్రం వీధుల్లో తిరుగుతున్నాయి. అంటే వీధుల్లో ఉండాల్సినవి విధుల్లో ఉంటున్నాయి, ఇంటి దగ్గర ఉండాల్సినవి వీధుల్లో తిరుగుతున్నాయి. అవునండి. అవును, ఇది కూడా విను. కష్టపడి చదువుకుంటున్నారు, విదేశాలకు వెళ్తున్నారు. విదేశాలకి వెళ్ళేలాగా మంచి ఉద్యోగం చేసేలాగా తల్లిదండ్రులు చాలా కృషి చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులు చివరికి కొంతమంది వృద్ధాశ్రమాల్లో తన తనువు చాలించాల్సి వస్తుంది. మూగజీవాలకే కాదు, మన మనుషులకు కూడా ఇటువంటివి తప్పడం లేదు. అవునండి. అందానికి ఇచ్చే ప్రాముఖ్యత ఆరోగ్యానికి ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇలా తినే తిండిలో, చేసే పనుల్లో, చివరకు భావోద్వేగాల్లో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. ఇవన్నీ కూడా కలియుగ వింతలే కదా. ఏదైనా పరిమితంగా టెక్నాలజీని వినియోగించుకోవడం పర్వాలేదు, కానీ శృతి మించితే సుడిగుండంలో కొట్టుకున్నట్టే. చూసారా, సెల్ల చూసుకునే మిమ్మల్ని మాటల్లో దింపడం వల్ల ఎన్ని విషయాలు చెప్పారా. వచ్చి చాలా టైం అయింది, పదండి వెళ్దాం. సరే నడు, మాటల్లో టైమే తెలియలేదు.